నమస్కారము. ఈరోజు మనం సంస్కృత సంధులలో వృద్ధి సంధి గురించి తెలుసుకుందాము. అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారమును ఏకాదేశముగా వచ్చును. ఉదాహరణకు ఆ ప్లస్ ఏ ఐ, లోక ప్లస్ ఏకము లోకైకము. ఆ ప్లస్ ఐ అనగా ఐ, నిఖిల ప్లస్ ఐశ్వర్యము నిఖిలైశ్వర్యము. ఆ ప్లస్ ఓ ఔ, దివ్య ప్లస్ ఔషధి దివ్యౌషధి. ఆ ప్లస్ ఔ ఔ, దేశ ప్లస్ ఔన్నత్యము దేశౌన్నత్యము. థ్యాంక్ యూ.